హలో వ్యూయర్స్, వెల్కమ్ టు మై ఛానల్. శ్రీమాత్రే నమః. మనం నిత్య దీపారాధన ఎప్పుడు చేయాలి, ఎలా చేయాలి, అసలు నిత్య దీపారాధన చేస్తే ఏం ఫలితం లభిస్తుంది, ఈశాన్యంలో రాగి చెంబును ఎందుకు ఉంచుతారు, దానివల్ల ఏమి ఫలితం లభిస్తుంది, మనం ఇంటి ముందట ముగ్గు వేస్తాం కదా, ముగ్గు ఎందుకు వేస్తామో దానికి గల కారణాలేంటో తెలుసా? వీటి గురించి తెలుసుకుందాం. ముందుగా నిత్య దీపారాధన ఎప్పుడు చేయాలి, ఎలా చేయాలి? నిత్య దీపారాధన అనేది మన హిందూ సాంప్రదాయంలో ఒక పవిత్రమైన సేవ. ఇది ప్రతిరోజు భగవంతునికి దీపం వెలిగిస్తూ చేయవలసిన ఉపాసన. దీని క్రమం, సమయం, విధానం కొన్ని పద్ధతులను అనుసరిస్తుంది. నిత్య దీపారాధన మనం మనిషిగా జన్మించినందుకు కనీసం భగవంతునికి ఒక దీపారాధన అయినా చేసి భగవంతుణ్ణి స్మరిస్తూ ఉండాలి. ఎప్పుడు చేయాలి అంటే నిత్య దీపారాధన సాధారణంగా ప్రతిరోజు ఉదయం, సాయంత్రం, సూర్యాస్తమయ సమయానికి దగ్గరగా చేయడం శ్రేయస్కరం. దీపాన్ని వెలిగించేటప్పుడు ఓం దీపజ్యోతి పరబ్రహ్మ అనే మంత్రంతో దీపాన్ని వెలిగించాలి. నిత్య దీపారాధనకు షోడశోపచారాలు చేయాలా అంటే, నిత్య దీపారాధనలో షోడశోపచారాలు అంటే 16 ఉపచారాలు చేయవలసిన ఆవశ్యకత లేదు. కానీ చేస్తే అది విశేష ఫలప్రదం అవుతుంది. సాధారణంగా నిత్య దీపారాధన సాధారణ ఉపచారాలతో అంటే పుష్పం, దీపం, ధూపం, నైవేద్యం, నమస్కారం లాంటి వాటితో సరిపోతుంది. కానీ మీరు శ్రద్ధగా, సమయంతో చేయగలిగితే షోడశోపచార పూజను కూడా దీపానికి చేయవచ్చు. షోడశోపచారాలు ఇవే: ఆవాహనం, ఆసనం, పాద్యం, ఆచమనీయం, స్నానం, వస్త్రం, గంధం, పుష్పం, ధూపం, దీపం, నైవేద్యం, తాంబూలం, అర్చన, ప్రార్థన, నమస్కారం. ఈ ఉపచారాలను మీరు దీపాన్ని దేవతా స్వరూపంగా భావించి చేయగలిగితే అది గాఢమైన భక్తి వ్యక్తీకరణ అవుతుంది. సాధారణ నిత్య పూజలో ఇదంతా అవసరం లేదు. మీరు మీ భక్తి శక్తి కొద్దీ ప్రేమతో చేసే పూజే ముఖ్యం. మనం నిత్యం దీపం వెలిగించడం వల్ల పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది. అలాగే వాతావరణంలో శుద్ధత ఉంటుంది. ఇది మన మనసు శాంతిగా ఉండేందుకు సహాయపడుతుంది. మన పూర్వీకులు నిత్యం ఉదయం, సాయంత్రం దీపం వెలిగించేవారు. ఇది ఒక మంచి ఆచారం. దీన్ని కొనసాగించడం వల్ల మన సంస్కృతి పరిరక్షించబడుతుంది. నిత్య దీపారాధన అంటే ప్రతిరోజు ఒక నియమాన్ని పాటించడం. ఇది మన జీవన శైలి నియంత్రితంగా ఉండేందుకు దోహదపడుతుంది. కాబట్టి నిత్య దీపారాధన అనేది కేవలం ఒక ఆచారం మాత్రమే కాదు. అది మన ఇంట్లో శాంతిని, శుభ్రతను, దేవుని అనుగ్రహాన్ని ఆహ్వానించేందుకు చేసే ఒక పవిత్ర ప్రక్రియ. ఇంకా వివరంగా తెలుసుకోవాలంటే మీ ఇంట్లోని దేవతల ఆధారంగా ప్రత్యేక విధానాలు కూడా చెప్పగలవు. ఈశాన్యంలో రాగి చెంబు ఉంచడం వాస్తుశాస్త్ర ప్రకారం కొన్ని విశేషణ ప్రయోజనాలను ఇస్తుందని నమ్మకం ఉంది. ముఖ్యంగా ఇది శక్తి ప్రసరణను సానుకూలంగా మార్చుతుందని చెబుతారు. దీనివల్ల కలిగే ప్రయోజనాలు ఇలా ఉన్నాయి: ఆర్థిక శుభ ఫలితాలు, పాజిటివ్ ఎనర్జీ, ఆరోగ్య లాభాలు. ఈశాన్య దిశ జలతత్వానికి చెందినది. రాగి కూడా శుద్ధి లక్షణాలను కలిగి ఉండటం వల్ల ఆర్థిక ప్రవాహం మెరుగవుతుందని నమ్మకం. రాగి చెంబు వాతావరణంలోని నెగటివ్ ఎనర్జీని హరించి పాజిటివ్ ఎనర్జీని పెంచుతుంది అని మీకు తెలుసా? ఈశాన్యంలో రాగి చెంబులో నీటిని ఉంచితే ఆ నీటిని త్రాగడం వల్ల కూడా శరీరానికి డిటాక్సినేషన్, ఇమ్యూనిటీ పెరుగుదల వంటి ఆరోగ్య ప్రయోజనాలు కూడా
ఉంటాయని ఆయుర్వేదంలో చెప్పబడుతుంది. వాస్తుదోష పరిహారం కూడా. ఈశాన్యంలో వాస్తుదోషం ఉన్నప్పుడు రాగి చెంబు ఉంచడం ద్వారా దాన్ని తగ్గించవచ్చని నమ్మకం. రాగి చెంబును ఉపయోగించేటప్పుడు చెంబు శుభ్రంగా ఉండాలి. అందులో శుద్ధ నీరు నింపి ఉంచాలి. అవసరమైతే రోజు మారుస్తూ ఉండాలి. ఇది వాస్తు నమ్మకాలకు సంబంధించిన విషయం కాబట్టి అది ఒక ఆధ్యాత్మిక దృక్పథం. మీరు విశ్వసిస్తే పాటించవచ్చు. కావాలంటే దీనిపై మరిన్ని సూచనలు చెబుతాను. ఇంటి ముందు ముగ్గు రంగవల్లులు వేయడం వలన భారతీయ సాంప్రదాయంలో ఒక ముఖ్యమైన భాగం. ఇది కేవలం అలంకరణ మాత్రమే కాదు, కొన్ని శాస్త్రీయ ఆధ్యాత్మికత ఆరోగ్యపరమైన లాభాలు కూడా ఉన్నాయి. వాటిలో కొన్ని ఇవే. ఇంటి ముందు ముగ్గు శుభాన్ని సూచిస్తుంది. ముగ్గు ఇంటి ముందు వేయడం శుభ సంకేతంగా భావిస్తారు. ఇది ఇంటికి పాజిటివ్ ఎనర్జీని ఆకర్షిస్తుంది మరియు అశుభ శక్తులను దూరం చేస్తుందని ఒక నమ్మకం. గృహలక్ష్మిని ఆహ్వానించడం. ధనలక్ష్మీదేవి శుభప్రదమైనది, పరిశుభ్రమైన ప్రదేశాల్లో ఉండటం ఇష్టపడుతుందని నమ్మకం. ప్రతిరోజు ముగ్గు వేయడం ద్వారా ఆమె ఆశీస్సులు లభిస్తాయని విశ్వాసం. పరిశుభ్రతకు ప్రాధాన్యత. ముగ్గు వేయడానికి ముందుగా ఇంటి ముందు ప్రదేశాన్ని కడిగి శుభ్రం చేస్తారు. ఇది పరిసరాల పరిశుభ్రతకు సహాయపడుతుంది. దాంతో ఆరోగ్య సమస్యలు కూడా తగ్గుతాయి, సక్రియతను పెంచుతుంది. ప్రతి ఉదయం త్వరగా లేచి ముగ్గు వేయడం వల్ల అలసత్వం తగ్గి శారీరక మానసిక చురుకుదనం అనేది పెరుగుతుంది. సృజనాత్మకతకు మార్గం. ముగ్గు వేసే సమయంలో సృజనాత్మక ఆలోచనలతో కొత్త డిజైన్లు వేయడం మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తుంది. పశు పక్షులకు ఆహారం కూడా అవుతుంది. లక్ష్మీదేవి మన ఇంట్లో ఆగమనం చేయాలంటే, లక్ష్మీ కటాక్షం కలగాలంటే ఖచ్చితంగా నిత్య దీపారాధన చెయ్యాలి. ఈశాన్యంలో రాగి చెంబును ఉంచాలి. ఇంటి ముందు ముగ్గు వేయాలి. ముఖ్యంగా పూజ చేసే సమయంలో పువ్వులను రెక్కలుగా విడదీసి పూజ చేయవచ్చా? పువ్వు అంటే లక్ష్మి, పువ్వు అంటే జ్ఞానం, సరస్వతి. పువ్వు అంత కోమలమైనది, పువ్వు అంత పరిమళంతో కూడుకున్నది, పువ్వు అంత మంగళప్రదమైన వస్తువు లోకంలో లేదు. అందులో ఎర్రటి పువ్వు కానీ నేల మీద పడి ఉంటే ఎవరైనా సరే దానిని తీసేయాలి. ముందు అది క్రింద ఉండకూడదు. ఎర్ర పువ్వు క్రింద పడి సువాసిని కానీ ఎవరు కానీ తొక్కకూడదు. సువాసిని ప్రత్యేకించి తొక్కకూడదు. ఎందుకంటే అది సౌభాగ్య వస్తువు, ఎవరైనా తొక్కుతారు అని వెంటనే తీసి ఏ చెట్టు మొదల్లోనూ పడేయాలి. అంత పరమ పవిత్రమైన పువ్వులు పూజ చేయడానికి నీ దగ్గర సరిపోయినన్ని లేకపోతే వాటిని త్రుంచకూడదు. ఒక్క పువ్వైనా చాలు. పూజ చేయడానికి మనస్ఫూర్తిగా దేవుడికి సమర్పిస్తే చాలు.